హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆయిల్ మీడియా. నేను మీ పూజ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐపీఎల్. ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఏ టీం ఓన్ అవుతుందని అందరు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సో దానికోసం మనం విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, ఈరోజు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో ఏ టీం ఓన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా పూర్తిగా చూడకుండా మనం జడ్జిమెంట్ చేయలేం కదా. ఇప్పుడు నేను ఏదో చెప్పేస్తాను. సో ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి రేపు ఎల్లుండిలో కొంచెం మనకు అర్థమవుతుంది ఎవరు ఫాస్ట్గా ఉన్నారు ఏంటి అనేది, ఏమన్నా పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి ఏంటి అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అసలు మనకి చూస్తున్నప్పుడు క్రికెట్ స్టార్ట్ అయిందని ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఎందుకంటే బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు. ఆ బెట్టింగ్స్ ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ పిల్లలు కూడా ఈ ఫోన్లు వచ్చేసాక రమ్మీ గేయడం అని అవన్నీ ఇవన్నీ ఆడి క్రికెట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుద్దనే ధీమాలో ఉన్నారు. కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మన అమ్మ నాన్న ఎలాగ మనం మెప్పు పొందాలి అనేది అసలు ఎవరికి ఆలోచన లేదు. ఫస్ట్ ఎప్పుడు బెట్టింగ్ పెట్టేద్దామా, ఎప్పుడు డబ్బులు సంపాదించేద్దామా, ఈ పిచ్చిలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బాగా లోన్స్కి బాగా అలవాటు పడ్డారండి. ఈ లోకల్ యాప్లు వచ్చినాయి, లోకల్ యాప్స్. ఆ యాప్స్లో పాన్ కార్డ్ పెట్టామా, లోన్స్ తీసుకున్నామా, అక్కడ చాలా పరిణామాలు జరుగుతాయి. ఎలాంటివి అంటే వాడు ఒక 5 నెలలు టైం ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ క్రికెట్లో మనం 10,000 పెట్టేసామా, ₹1,00,000 పెట్టేసామని ఆలోచిస్తాడు. కానీ తర్వాత ఏం జరుగుద్ది అనేది వాడికి తెలియదు. వాడు ఏం చేస్తాడంటే, వీడు చిన్నపిల్లడు కదా, వీడు కొన్ని ఫొటోస్ పంపిస్తాడు. వాడు ఇప్పుడు జరిగేది మీరు బాగా వినాలండి. మీరు దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మీరు పిల్లలు చూడాల్సింది ఏంటంటే, మీరు నాబీ అని చెప్పి లేకపోతే వేరే వేరే యాప్ల ద్వారా డబ్బులు తీసుకుంటే కనుక, ఏది బెట్టింగ్లకి ఏమైనా ఏదైనా సరే, తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, వాడు చేసేది ఏంటంటే మీ కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి ద్వారా మొత్తం మీ కాంటాక్ట్ నెంబర్లు కానీ వాడు మీ రకరకాల ఫొటోస్ అందరికీ షేర్ చేసి మిమ్మల్ని టార్చర్ పెడతాడు. దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఈ బెట్టింగ్ల వల్ల ఏం జరుగుతుందనే టెన్షన్ ఎక్కువైపోయింది చెప్పాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పుకోలేరు. వాళ్ళకున్న క్షణికావేశంతో వాళ్ళు బెట్టింగ్ ₹1,00,000 కాశారు కదా, మనం 2 లక్షలు కాస్తాం. వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, మనం 2 అమ్మాయిని లవ్ చేద్దాం. వాడు ఎక్కడికో బిర్యానీ ఇప్పించాడు కదా, మనం కూడా ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇద్దాం. జనాలు జనరేషన్ ఇలా మారిపోయింది చెప్పాలంటే. సో ఈ బెట్టింగ్ వచ్చాక బెట్టింగు క్రికెట్ వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పాపం తల్లిదండ్రులు బాధ ఎక్కువైపోతుంది ఇక్కడి నుంచి. ఎందుకు చెప్పినా, ఇప్పుడు బాగా బాగుపడేవాడు ఎవడంటే తాకట్లు పెట్టుకునేవాడు. వాడికి బండ్లు, ఏసీలు, చెత్త చెదారం మొత్తం ఫోన్లు, ఐఫోన్లు అన్నీ కూడా ఇటు తాకట్టు పెట్టుకుంటాడు. వాడు ఇడిపించుకుంటాడో లేదో తెలియదు. బాగుపడేది ఎవడరా బాబు అంటే తాకట్లు పెట్టుకునేవాడు. అది అంటే ఇప్పుడు క్రికెట్ ఎప్పుడవుతుంది, ఎలా జరుగుద్ది ఏంటని మనకి చూసేదాకా తెలియదు. కానీ చిన్నపిల్లలు బాగా ఓన్ అయిపోతున్నారు. బాగా వాళ్ళు మంచి కార్యక్రమాలకి ఎగ్జామ్స్ మీద పెడితే దృష్టి బాగుంటుంది. సో చిల్డ్రన్స్, మీరు కూడా ఇట్లా బెట్టింగ్లు అన్నీ మానేసి చక్కగా ఐపీఎల్ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఓకేనా? ఓకే అంటారేంటి మీరు? మీ లేడీస్ కూడా చాలా మంది బెట్టింగ్స్ పెడుతున్నారు తెలుసా మీకు? మీరు ఇంట్లో ఫోన్ చేసి అమ్మ హాస్టల్ ఫీజు కట్టాలని చెప్పేసి ఫోన్ పే చేయించుకుంటున్నారు. మీరు ఇంట్లో కూర్చొని బెట్టింగ్లు చేస్తున్నారు కదా. మీరు లేడీస్లో చాలా మంది కొంతమంది చేస్తున్నారు. అవునా? మరి మీరు లేడీస్ కోసం కూడా చెప్పాలి కదా. లేడీస్ మీరు కూడా బెట్టింగ్స్ ఎవరు కాయకండి, ఫ్యామిలీతో కూర్చొని చూడండి. హాస్టల్స్లో ఉంటే ఫ్రెండ్స్తో కూర్చొని ఐపీఎల్ చూడండి, ఎంజాయ్ చేయండి. అంతేనే అంటారా? ఇంకేం చెప్పరా? అయితే అంటే సమాజం కోసం మీరు మీ ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. కానీ సపోర్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే ఆర్సీబీ మేమే విన్ అయ్యాం కదా. అది వచ్చేసారా? ఫస్ట్ టైం ఆర్సీబీ ఉమెన్స్ విన్ అయ్యారు. ఓకేనండి, నేను మేమిద్దరం చెప్పింది క్రికెట్ కోసం కాకుండా జరగబోయే పరిణామాల కోసం ఒక చిన్న విషయం చెప్పాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా పూజ గారు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తారు. సో చూసారు కదండి, ఇక నుంచి ఐపీఎల్ లైవ్ అప్డేట్స్తో మేము ముందుంటాం. వాచింగ్ ఆన్ ఆయిల్ మీడియా.